రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసవ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాసవ్ చెప్పండి, మరి హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. కాంగ్రెస్ సర్కార్ మోసానికి నిరసనగా నినాదాలు కూడా చేశారు. మరి నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు లాఠీచార్జ్ చేసి విచక్షణారహితంగా కోర్టు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ అమూల్య, చిక్కడపల్లి లైబ్రరీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా శాంతియుతంగా వెళ్తున్నారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉన్నాము. ప్రస్తుతం పోలీసులు గిట్ట భారీగా మోహరించిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి. ఏసీపీ స్థాయి వ్యక్తి విద్యార్థులతో ఇక్కడ వాగ్వాదం చేస్తున్నారు. మేము చదువుకుంటున్న ప్రాంతం ఇది, మీ పోలీసులు రావద్దు, ఇక్కడ మాకు చేయొద్దు అనుకుంటూ కూడా ఇక్కడ పోలీసులు వారిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏసీపీ విద్యార్థులతో ఆర్గ్యుమెంట్ చేస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. విద్యార్థుల ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం తమకు నోటిఫికేషన్ ఇవ్వాలి, ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఆ హామీ మేరకే మేము విద్యార్థులమంతా నిరుద్యోగులమంతా ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నాం. మాకు అవకాశం ఇవ్వండి, మాకు అన్ని విద్యార్థులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పోలీసులు లైబ్రరీ వద్ద మనకు కనబడుతోంది. విద్యార్థులను చెదరగొడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో నిరుద్యోగ జేఏసీ విద్యార్థి ఉన్నాడు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు 2 లక్షల హామీ ఇచ్చారు, ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇస్తారు. ఇదే సిటీ సెంటర్ లైబ్లో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించారు. ఎందుకంటే మేము ఆ రోజు నిరుద్యోగులుగా మేము బాధపడుతున్నప్పుడు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీ నాయకులు అందరూ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్సీగా, చైర్మన్లుగా, తర్వాత ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అందరూ పదవులు పొందారు. మా నిరుద్యోగుల మీద మీరు గద్దెను దించి ఈరోజు భోగ భాగ్యాలు వినియోగిస్తారు. మేమేం అడుగుతున్నాం, మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని ఏదో మీ పదవులు ఇవ్వమని అడగట్లేదు. అదేవిధంగా 2 సంవత్సరాలు అవుతుంది. ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. మా ఏజీలు అయిపోతున్నాయి, మాకు పెళ్లిళ్ళు కావట్లేదు. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో 5 రూపాయల భోజనం తిని మేము నానా అవస్థలు పడుతున్నాం. రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక నానా ఇబ్బందులతో మేము ఇక్కడ చదువుతున్నాం. ఇప్పటికి కూడా మీకు మా బాధలు తెలియట్లేదా? ఎందుకు మమ్మల్ని మీరు ఆ రోజు ఎందుకు ఏదైనా మాట్లాడితే మీరు పేట ఆర్టిస్టులు అంటారు, మేము పేట ఆర్టిస్టులా? ఆ రోజు మీ రాహుల్ గాంధీ ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ గాంధీకి పేట ఆర్టిస్టున్నామా? ఆ రోజు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ బలమూరు వెంకట్ వచ్చిండు. ఆ రోజు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మన రియా సార్ వచ్చిండు, ఆకునూలి మూడొచ్చు, కోదండరామ్ సార్ వచ్చిండు. వీళ్ళందరూ ఆ రోజు వస్తే వాళ్ళకి మేము పేట ఆర్టిస్టులమా? ఎట్లా మాట్లాడుతున్నారు? నిరుద్యోగులు ఎట్లా కించపరుస్తున్నారు మీరు? ఇదే మీరు కించపరచకండి. ఎందుకంటే ఒక్కసారి మీరు నిరుద్యోగుల ఆగ్రహం పక్క దేశాలు చూస్తున్నారు, పక్క రాష్ట్రాలు చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని మేము అడుగుతున్నాం. అంతకు తప్ప మేము పదవులు అడగట్లేదు. ఎందుకు మీరు ఇవ్వట్లేదు? మరి ఇవ్వనండి. మీరు ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చారు? యూత్ డిక్లరేషన్ చెప్పారు, తర్వాత అన్ని విధాలుగా మాతో బస్సులు యాత్ర చేపించారు. గ్రామాన్ని బస్సులు యాత్ర చేసినాం. మా కాడ అన్ని విజువల్ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎటుపోయారు మీరు? ఆ రోజు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చారు కదా, ఎటుపోయారు మీరు? ఎమ్మెల్సీలు పొందారు, చైర్మన్ పొందారు. ఎందుకు ఈ రోజు మీరు ఎందుకు స్పందించరు? ఎందుకు ఈ గ్రంథాలయ చైర్మన్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఉన్నాడు కదా, ఆ రోజు 24 గంటలు ఇదే లైబ్రరీకి తిరిగి ఉండదు కదా? మా కాడ అన్ని ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఎందుకు రాడు ఆయన? ఎందుకు మాకు గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు అడగరు? మరి ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, మరి ఎందుకు? మరి ఆ రోజు అబద్ధం చెప్పి మీరు గద్దెనెక్కి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? మీరు ఏదో అక్కడ రేవంత్ రెడ్డి అంటుడు, అది ఎక్కడో అక్కడ అది ఫ్యూచర్ సిటీ కట్టుదా, దానికి డబ్బులు వస్తున్నాయి. ఎందుకు నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వడం డబ్బులు రావట్లేదా? ఏదో మెక్సిని ఇక్కడ తీసుకొచ్చి గ్రౌండ్కి తీసుకొచ్చి ఉప్పల్ స్టేడియాన్ని తీసుకొచ్చి 100 కోట్లు వస్తాయి. ఎందుకు నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వడానికి మీకు డబ్బులు లేవా? ఎందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటారు? మరి డబ్బులు లేనప్పుడు మీరు ఎందుకు హామీలు ఇచ్చారు? ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు? ఎందుకు ఇచ్చారు? మరి ఆ రోజు మీకు తెలియదా 2 లక్షల? బిశ్వాల్ కమిటీ ఏం చెప్పింది అన్నారు? మీరు లెక్కలు జాబ్ క్యాలెండర్ మేమే దాంట్లో సభ్యులమని రియా సారు అందరు చెప్తున్నారు కదా, అందరు చెప్పారు కదా మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేసింది అని. మరి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు? ఒకసారి మీరు చర్చకు రండి. ఎందుకు సిటీ సెంటర్ లైబ్రరీకి రండి. ఆ రోజు తీసుకొచ్చారు కదా మీ రాహుల్ గాంధీని. మరి ఇప్పుడు మన ఉప్పల్ స్టేడియంకి తీసుకొచ్చారు కదా రాహుల్ గాంధీ. ఎందుకు మా సిటీ సెంటర్ లైబ్రరీకి తీసుకురండి. మా బాధలు మీ జాతీయ నాయకుడు తెలుస్తాం. మీ పార్లమెంట్ లో చర్చను అడగ లేదు, మా తెలంగాణలో మీ కేంద్ర ప్రభుత్వము మేము జాబులు ఇవ్వట్లేదు కదా అని అక్కడ ప్రశ్నించమనండి. మీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, ఎందుకు మా సిటీ సెంటర్ లైబ్రరీలో మాకు ఆ రోజు జాతీయ నాయకుడు అనుకుని ఇక్కడ ఎందుకు వచ్చాడు? మేము వాళ్ళని నమ్మి
మోసం పోయినాం. ఎట్లయితే గత ప్రభుత్వాన్ని మేము ఎట్లయితే బాధ అనుభవించి వాళ్ళని గత ప్రభుత్వాన్ని ఇప్పుడు శ్రీధర్ బాబు ముఖ్యంగా అన్నారు కదా, అసెంబ్లీ వేదికగా మేము ఉద్యోగాల భర్తీ కల్పనకు ఎలాంటి అవకాశం ఇది ఇవ్వమని శ్రీధర్ బాబు అన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే మేము ఆశతో చూసినాం. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి 2 సార్లు వచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఆ రోజుకైనా మా ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమన్నా చర్చ నచ్చి చెప్పి మాకు నోటిఫికేషన్ తీపి కబురు చెప్తారని ఆశతో ఉన్నాం. కానీ ఆ రోజు మాకు న్యాయం జరగదు, మా తీపి కబురు రాలేదు. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయినా మా గురించి చర్చ నడుస్తుందేమో అని మేము అనుకున్నాం. కానీ మా గురించి ఎక్కడ చర్చ జరగాలి. మా గ్రాడ్యుయేషన్ ఓట్లు పొంది ఎమ్మెల్సీగా పొందిన వాళ్ళు కూడా కనీసంగా మా గురించి నిరుద్యోగులు ఇచ్చిన హామీలు మీరు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదని అడుగుతారని మేము ఆశతో మొత్తం ఎదురు చూస్తున్నాం. 35 లక్షల మంది నిరుద్యోగులు ఆశ చూస్తున్నాం. కానీ మా ఆశ నిరాశ అయింది. శ్రీధర్ బాబు మీకు ఆ రోజు తెలియదా? ఎందుకు ఆ రోజు 2 లక్షలు లేవని మీకు తెలియదా? ఈ రోజు అసెంబ్లీలో తెలిసిందా? ఎందుకు గద్దెకి ఇచ్చినాక మీకు ప్రభుత్వం మీకు పదవులు వచ్చినాక మీకు ఈ రోజు 2 లక్షల జాబులు లేవు, మేము ఇవ్వలేమని ఈ రోజు అంటున్నా అంటే ఈ రోజు గుర్తుకొస్తుందా? ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు? ఎందుకు వాడుకుంటున్నారు? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా అసలు మమ్మల్ని ఎందుకు నిరుద్యోగుని ఈ విధంగా వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఉద్యోగాలు లేనప్పుడు ఎందుకు మోసం చేస్తున్నారు? అదే విధంగా మేము ఏమంటున్నామంటే మేము శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సార్ ప్లీజ్ మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మా హక్కులు మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకు తెలిసినాం అంటే ఇదే లైబ్రరీకి మీరే వచ్చారు కాబట్టి మా బాధని ఇదే లైబ్రరీ నుంచి మేము శాంతియుతంగా అశోక్ నగర్ చౌరస్తా దాకా చెప్పుకుంటున్నాం. అంతే తప్ప మేము ఏదో ప్రభుత్వానికి ఏదో వ్యతిరేకంగా కూడా మాట్లాడదు. మమ్మల్ని ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి సార్, మా చదువులు మేము చదువుకుంటాం, ఇదే లైబ్రరీలో కూర్చొని చదువుకుంటాం అంటున్నాం తప్ప మేము వ్యతిరేకంగా కూడా మాట్లాడదు. అందుకే మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఖచ్చితంగా మేము మాకు ఇచ్చిన హామీలని అన్ని విధాలుగా మేము నిరసన తెలుపుకొని ఇప్పటిదాకా అన్ని నిరసనలు తెలిపినాం. శాంతియుతంగా నిరసన తెలిపినాం, మీడియా ద్వారా తెలిపినాం, చర్చల ద్వారా తెలిపినాం, మీకు ప్రగతి భవన్కి వచ్చి ఇచ్చినాం, సెక్రటరీకి వచ్చి ఇచ్చినాం, అన్ని వినతి పత్రాలు ఇచ్చినాం. ఎందుకు మీ గాంధీ భవన్కి కూడా వచ్చి ఇచ్చినాం, మాకు అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఎందుకు మరి మాకు చెప్పండి, మీరు నిరుద్యోగ సమస్య మాకు చెప్పండి. మా ప్రజాప్రభుత్వం మా ప్రజాపాలన అని అన్నారు కదా, ఎక్కడ ఉంది మీ ప్రభుత్వం ప్రజాపాలన? ఎందుకు మమ్మల్ని పోలీసులను పెట్టి ఎందుకు బంధిస్తారు? మేమేమన్నా నిరుద్యోగులేమో కదా. ఆ రోజు మీరు బస్ యాత్ర చేపించారు కదా, ఆ రోజు నింద్రపార్క్ కాడ ధర్నాలు పెట్టించు కదా. అదే రేవంత్ రెడ్డి ప్రెస్ ఉన్నాయి కదా. ఎందుకు మరి ఆ రోజు మీరు చేస్తేనేమో సత్యము, ఇక వేరే వాళ్ళు చేస్తే పేట్ ఆశిస్సులా? ఇదా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతి ఒక్కడు పేట్ ఆర్టిస్టులు అవుతాడా? ఎట్లయితారండి? మీకు ప్రశ్నించే హక్కు లేదా? ఒక సామాన్యుడిగా, ఒక విద్యార్థిగా, ఒక స్టూడెంట్గా, ఒక నిరుద్యోగిగా మాట్లాడే హక్కు లేదా? మేము నిరసన తెలిపే హక్కు లేదా? ఎందుకు మాకు రాజ్యాంగం కల్పించట్లేదా? ఎలా మాట్లాడతారండి? ఎలా కించపరుస్తారండి? అందుకే మేము అంటున్నాం, మాకు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాల హామీ మేము ఖచ్చితంగా ఎలా అయితే మాకు ఇచ్చారో ఖచ్చితంగా మేము మీకు కార్యాచరణ ప్రకటించి ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటామని మా సిటీ సెంటర్ లైబ్రరీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా మా భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, గతంలో మీరు మమ్మల్ని ఎలా అయితే చేసి గద్దెనెక్కిరో అదే విధంగా మేము రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది విద్యార్థులని అన్ని జిల్లా లైబ్రరీలు కానీ, అన్ని జిల్లాల్లో ఇన్స్టిట్యూట్లు కానీ, అన్ని జిల్లాల్లో స్టడీ హాల్లో కానీ అందరినీ మనం చైతన్యం చేసి ఖచ్చితంగా మా హక్కులు సాధించుకోవడం. రాబోయే రోజుల్లో మీరు ఏ ఎలక్షన్లో పోటీ చేసినా మా నిరుద్యోగుల సత్తా ఏంటో, జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, రాబోయే ఉప ఎన్నికలు ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా మా నిరుద్యోగ సత్తా ఏంటో చూపిస్తామని ఈ సిటీ సెంటర్ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకు పట్టించుకోవడం లేదని నిరుద్యోగులకు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రస్తుతం మనం చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉన్న పోలీసులు విద్యార్థులను చెదరగొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అటు మీడియాపై కూడా ఆంక్షలను విధిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. నిరుద్యోగులు ప్రధానంగా అయితే ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నదో ఆ భర్తీ చేయమని మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ యాసర్.